హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ అందరికీ ఒకటి చూపిస్తున్నాను. మీ అందరికీ వీడియో చాలా బాగా నచ్చుతదండి. వీడియోలో హెయిర్ గ్రోత్ ఎలా అవ్వాలి, హెయిర్ ఊడిపోకుండా ఏం చేస్తే మన హెయిర్ బావుంటది, ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకొని తినండి. మీకు బాగా యూజ్ అవుతుంది వీడియో. అందుకే నేను వీడియో చేశాను. ఏం లేదండి. అంజూరుందా? అంజూరుని ఒక బౌల్‌లో తీసుకొని నానబెట్టుకోవాలి. అది వేడి వాటర్ వేసుకోవాలండి అందులో. వేడి వాటర్ ఏసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్, ఒక 30, 40 మినిట్స్ మట్టికి ఖచ్చితంగా నానబెట్టాలి. అవి బాగా నానాలండి. బాగా నానితే దాంట్లో ఉన్న మొత్తం అంతా కూడా అంటే దాంట్లో కొంచెం ఇసుకిసుగ్గా ఉంటదన్నమాట. అదంతా పోతది. ఒక వాటర్ తీసిన తర్వాత మళ్ళీ వేరే వాటర్ ఏయండి. ఒక 30 మినిట్స్ అయిన తర్వాత వేరే వాటర్ ఏసి ఇంకొక 5 మినిట్స్ ఉంచండి. 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఒక బౌల్‌లోకి అవి తీసేసుకోండి. దాంతో పాటు పక్కన బౌల్‌లో నేనేమేసానంటే ఖర్జూరం అండి. ఖర్జూరం ఒక పక్కన బౌల్‌లో తీసి పెట్టుకున్నాను. పిక్క లేనిది ఖర్జూరం తీసి పెట్టుకున్నాను. మనం బౌల్‌లో ఏదైతే నానబెట్టామో 40 మినిట్స్ నేను ఏదైతే నానబెట్టానో అవి తీసి నేను 2 మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇది మట్టికి చాలా హెయిర్‌కి మీకు బాగా యూజ్ అవుతదండి. నిజంగా ఒకసారి చేసుకొని తింటే, డైలీ తింటే గనక మీరే అంటారు, నిజంగా నా హెయిర్ చాలా గ్రోత్ అవుతుందని అనుకుంటారు మీరే. అంతలా ఉంటదండి. అవి 2 వేసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్‌లో నానబెట్టిన ఖర్జూరం మనం పిక్కలేని ఖర్జూరం తీసుకున్నాం కదా! ఆ 2 మిక్సీ జార్‌లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ పట్టేసుకోవాలండి. బాగా మెత్తగా పేస్ట్‌లాగా అయిపోవాలన్నమాట. అలా గ్రైండ్ పట్టేసుకోండి. ఆ రెండే ఇంకా వాటర్ గట్ట ఏం వేయకూడదు అందులోని. ఓన్లీ ఆ రెండే పేస్ట్‌లా చేసేసుకోవాలి. మెత్తగా చేసుకోవాలన్నమాట. అంటే మనం తినడానికి ఈజీగా ఉండేలా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని అది హీటెక్కిన వెంటనే బాదం, జీడిపప్పు, పిస్తా వేసుకొని వీలైతే ఇంకా వేసుకోవచ్చండి. ఏమన్నా వేసుకుంటారన్న వాళ్ళు నట్స్ ఏమన్నా వేసుకోవచ్చు. నేనైతే బాదం, జీడిపప్పు, పిస్తా వేశాను. అవి దోరగా ఏగనివ్వాలండి. చిన్న మంట మీద పెట్టాలి. పెద్దది పెట్టకూడదండి. ఎందుకంటే మాడిపోతే మనం తినలేం మాట. బాగా దోరగా ఏగనివ్వాలి. అక్కడే ఉంటే బెస్ట్. ఎందుకంటే మనం కొంచెం పక్కకెళ్ళినా సరే అవి బాగా మాడిపోతాయి. మళ్ళీ తర్వాత టేస్ట్ మారిపోద్ది. లడ్డూ టేస్ట్ మారిపోతది. ఆ తర్వాత కొంచెం బాగా వేగిన తర్వాత అవి ఒక మాదిరిగా వేగాలండి. వేగిన వెంటనే మనం గసగసాలు కూరలో వేసుకుంటాం కదా! ఆ గసగసాలేనండి. ఆ గసగసాలు కొంచెం ఒక పావు కప్పు తీసుకున్నాను నేను. తీసుకొని అందులో వేసేసుకోవాలండి. అది కూడా బాగా వేగిపోవాలి. బాగా వేగనివ్వాలండి. నేను ఎందుకంటే అస్తమానం కలుపుతున్నానో కొంచెం మాడిపోతాయని కొంచెం భయంగా ఉంది అని ఇంకా కలుపుతూ ఉన్నానన్నమాట. ఆ తర్వాత ఏంటంటే మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదండీ! అంజూరు అండ్ ఖర్జూరం బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నది అది తీసుకొని ఇందులో వెయ్యాలండి. ఆ మిశ్రమాన్ని ఇందులో వెయ్యాలి. అలా వేసిన దాన్ని కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే మొత్తం తిప్పుతూ ఉండాలి. ఒకే చోట ఉంటే అది బాగోదు. టేస్ట్ మారిపోద్ది. అది మనం వీలైనంత వరకు ఎంత బాగా తిప్పితే అంత బాగా తిప్పాలి. ఆ తర్వాత దీంట్లో కొంతమంది కోకోనట్ కూడా వేసుకుంటారు. వేసుకోవచ్చు. నాకైతే కోకోనట్ ఇష్టం లేదు. అందుకని చెప్పి నేను కోకోనట్ అవాయిడ్ చేశాను. మీరు కావాలితే కోకోనట్ వేసుకోవచ్చండి. ఇలా బాగా దగ్గరికి అవ్వనివ్వాలి. చాలా చిన్న మంట మీద చేయాలండి ఇదంతా కూడా. బాగా దగ్గరికి అయిన తర్వాత యాలకుల పొడేసుకొని దించేసుకోవాలి. దించేసుకున్న తర్వాత అండి అది బాగా కొంచెం చల్లారిన తర్వాత మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు ఉండలు చిన్న చిన్నవిగా చేసుకోవచ్చు. కొంతమంది ఉండల్లో ఇష్టం లేని వాళ్ళు పీసెస్ కింద కూడా చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల మీ హెల్త్‌కి కానీ, హెయిర్‌కి కానీ చాలా మంచిదండి. ఈ మధ్య కాలంలో ఏంటంటే అందరికీ హెయిర్ ప్రాబ్లమ్ ఉంది. హెయిర్ ఊడిపోతుంది. హెయిర్ లాంగ్ అవ్వడం లేదు, ఊడిపోతుందనేది చాలామంది అంటున్నారు. కానీ ఇలా తినడం వల్ల ఏంటంటే మీ హెయిర్ చాలా బాగా పెరుగుతుంది. బట్ ఊడిపోదు. మనకి ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఏంటంటే ఫస్ట్ ఊడిపోకుండా ఉండడం కావాలి కదా! దీన్ని తినడం వల్ల హెయిర్ అనేది ఊడిపోదండి. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటది. మీ హెల్త్‌కి కూడా చాలా మంచిదండి తినడం వల్ల. ఇది చిన్న సైజ్ చేసుకోవచ్చు, పెద్ద సైజ్ ఉండలు చేసుకోవచ్చు, ఎలాగన్నా చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. చాలా టేస్టీగా ఉంటది. ఇంకొకటి చిన్న పిల్లలకి ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి కూడా పెట్టొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోరు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్.